రెడ్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కీసలాట ఘటనపైన అయితే పోలీసులు సీరియస్ అయ్యారు. బెనిఫిట్ షో సందర్భంగా వచ్చే క్రౌడ్ ను దృష్టిలో ఉంచుకొని సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో చికడపల్లి పోలీసులు అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి భాస్కర్ దంపతులు పిల్లలు శ్రీతేజ్ అలాగే సాన్వికలతో కలిసి పుష్ప ప్రీమియర్ చూసేందుకు సంధ్యా 70mm థియేటర్ కి అయితే వెళ్లారు. ఇక అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చిన సమయంలో అభిమానులు గేటు లోపలికి చొచ్చుకొని వెళ్లారు. ఇక ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలోనే రేవతి ఆమె కొడుకు శ్రీతేజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు విద్యానగర్లోని ఓ హాస్పిటల్ కి అయితే తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురీకి తరలించారు. అల్లు అర్జున్ వచ్చే సమయంపై పోలీసులకు సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపైన నిర్వాహకులపైన పోలీసులు ఫైర్ అయ్యారు. సినిమా షోకి వచ్చే పబ్లిక్ మాత్రమే కాకుండా బన్నీని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఎగబడతారని తెలిసి నిర్లక్ష్యం వహించడం పైన కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. ఇక నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా సంధ్యా థియేటర్ వద్దకి చేరుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకైతే దిగారు. దీంతో థియేటర్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, థియేటర్ ముందు ఎస్ఎఫ్ఐ నేతలు అలాగే వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ మమత, ప్రస్తుతం ఏదైతే నిన్న పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ కి మాత్రం ఆర్టీసీ క్రాస్ లో 35mm సంధ్యా 35mm దగ్గర మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి పూట 9:30 గంటల నుంచి మొదలు పెట్టుకున్న రాత్రి 1 గంట వరకు మాత్రం భారీ అభిమానులు కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఎందుకంటే అక్కడ భారీ ఎత్తున ఒకేసారి రావడంతో అక్కడ అల్లు అర్జున్ కూడా థియేటర్ వద్ద చేరుకునే సమయంలో చూసుకున్నా కూడా అక్కడ కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ తొక్కిసలాట మాత్రం ఏర్పడింది. అక్కడ ఉన్న ఏదైతే రేవతి, దిల్సుఖ్ నగర్ చెందిన రేవతి కావచ్చు, తన భర్త భాస్కర్, 2 పిల్లలతో సినిమా చూడడానికి రావడంతో ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే చనిపోయినట్లు కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అయితే రేవతి కొడుకు కూడా తేజ్ కూడా 9 సంవత్సరాల తేజ్ కూడా కొంత అస్వస్థకు గురయ్యాడు. మనం విజువల్ లో చూసినట్టు కూడా అక్కడ ఉన్న స్థానిక పోలీసులు కావచ్చు, ఇతరులు కూడా అతన్ని కాపాడడానికి కూడా చాలా ప్రయత్నం చేసినా కూడా అతను ప్రస్తుతం కొంత సీరియస్ గానే ఉన్నారు అనేసి కూడా వైద్య అధికారులు అయితే చెప్తున్నారు. ఎట్టకేలకు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఇటు పోలీస్ అధికారులకు కావచ్చు, ఇటు థియేటర్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ ఆ సమయంలో రావడంతో పాటే ఈ ఘటన జరిగిందని మాత్రం అక్కడ ఈ రోజు చూసుకున్నట్లయితే ఆర్టీసీ క్రాస్ లోని సంధ్యా థియేటర్ దగ్గర మాత్రం ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇతర సంఘాలు మాత్రం అక్కడ ఈ రోజు భారీ ఎత్తున ధర్నాకైతే పాల్పడ్డారు. ఎట్టకేలకు కానీ అల్లు అర్జున్ రాకకే ఈ దారుణం చోటు చేసుకుందని మాత్రం కొన్ని సంఘాలు ఏర్పడుతున్నాయి. అతనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, రేవంత్ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలంటూ కూడా ఆ సంఘాలు అయితే కొంత పేర్కొంటున్నారని కూడా మమత. రైట్, అదేవిధంగా అల్లు అర్జున్ ఏ టైంకి వస్తారు, థియేటర్ దగ్గర సెక్యూరిటీ పర్పస్ అయినా లేకపోతే ఆయన వచ్చే టైంకి పోలీసుల భద్రతా నిఘాకి సంబంధించి అయినా ఇవన్నిటికి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అన్నట్టు కూడా పోలీసులు మాట్లాడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? రైట్ మమత, ప్రస్తుతం ఎందుకంటే ఒక సెలబ్రిటీగా ఉండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇటు పోలీస్ అధికారులకు కావచ్చు, లేదు అనంటే సినీ థియేటర్ యజమానికి కావచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక్కసారిగా ఆ సమయానికి రావడం వల్లనే ఈ ఘటన జరిగిందనేసి మాత్రం ఎదుర్కొంటున్నారు. పోలీసులు కూడా ఇప్పటికీ వాళ్ళపై సీరియస్, ఎందుకంటే అల్లు అర్జున్ రాకపై సంధ్యా థియేటర్ యజమాని ఇన్ఫర్మేషన్ చెప్పలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే దీనికి నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకుంటూ అయితే వస్తున్నారు ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్న జరిగిన సంఘటనపై కూడా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ ఆ సినిమా కుటుంబం, సినిమా యూనిట్ కావచ్చు,
లేదంటే ఇటు సంధ్యా థియేటర్ కి సంబంధించిన యాజమాన్యం కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించడం అయితే జరగలేదు. కానీ ఇది దారుణంగా పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మహిళ తన అభిమానిగా చనిపోయినా కూడా ఇప్పటికీ అల్లు అర్జున్ దీనిపై స్పందించకపోవడం మాత్రం కొంత ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా దీనికి ఫలితం అందించాలనేది మాత్రం కొంత సంఘాలు మాత్రం దీనిపై ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, అదేవిధంగా థియేటర్ పైన కూడా కేసులు ఫైల్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు? అయితే ఇదే దానికి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేయాలి అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరి ఏ విధంగా చూడొచ్చు? రైట్ మమత, ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే థియేటర్ పై సంధ్యా 70mm కావచ్చు, ఎందుకంటే ఆర్టిస్ట్ క్రాస్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా సినీ ఇండస్ట్రీలో మన తెలుగు సినిమాలో చూసుకున్నా కూడా ప్రతి సినిమా ప్రీ రిలీజ్ అనేది ఎక్కువ శాతం సంధ్యా 35 కావచ్చు 70mm లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు దానిపై ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ కాపీ వెలుగులోకి అయితే రాలేదు. దాంతో పాటు ఎందుకనంటే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చూసుకున్నా ఇటు మన విద్యార్థి సంఘాలు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు అల్లు అర్జున్ పై కూడా అతన్ని అరెస్ట్ చేయాలి అంటూ కావచ్చు, లేదనంటే కుటుంబానికి భారీ నష్టం నెలకొనాలని కూడా కోరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి స్పందన అయితే అల్లు అర్జున్ దగ్గర నుంచి అయితే రాలేదు. ఈ కంప్లైంట్ కి సంబంధించి చూస్తున్నా కూడా, ఎందుకంటే నిబంధనలకు ఉల్లంఘించి చేసినందుకు మాత్రం హైదరాబాద్ పోలీసులు కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి సెక్షన్స్ అనేది ఇప్పటి వరకు అయితే ఇంకా వెలుగులకు రాలేదు. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా ప్రోటోకాల్ యూజ్ చేయకుండా ఆ సమయంలో ప్రీ రిలీజ్ సమయంలో, ఎందుకంటే అభిమానులతో కలిసి సినిమా చూద్దామని వ్యక్తిగతంగా అల్లు అర్జున్ అనుకున్నా కూడా ఆ సమయంలో భారీ ఎత్తున మాత్రం, ఎందుకంటే హైదరాబాద్ నగరంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది మెయిన్ సెంటర్ గా మనం చెప్పుకోవచ్చు, అక్కడ అభిమానులు భారీ ఎత్తున రావడంతో మాత్రం చాలా వరకు తొక్కిసలాట ఏర్పడడం కావచ్చు. ఈ క్షతగ్రాతులను కూడా ఆ సమీపంలోని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక మహిళ చనిపోవడం చాలా పెద్ద కారణం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఇప్పటికే మనం చూసుకున్న పుష్ప సినిమా కూడా మొదటి సినిమా ఫస్ట్ పార్ట్ 1 గా చూసుకున్న భారీ ఎత్తున హిట్ అయిన సినిమా, దాని సీక్వెల్ గానే పుష్ప 2 తీశారు. దీనికి భారీ ఎత్తున అంచనాలు కావచ్చు, ఇటు అభిమానులకు సినిమాకు ఉన్న వాళ్ళంతా ఎక్కువ ఆశతో మాత్రం దీనికి రావడంతో, ఎందుకంటే దాంట్లో మళ్ళీ వీళ్ళ అభిమాని హీరోగా అల్లు అర్జున్ ఆ సమయానికి అక్కడికి రావడంతో మాత్రం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున రావడంతో ఈ ఘటన అంతా జరిగింది. బట్ పోలీసులు ఏదేమైనప్పటికీ త్వరలోనే దీనిపై కఠినమైన చర్యలు ఉంటాయని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు మమత. రైట్, పోలీసులు చెప్తున్నారు నిరసనకారులను కూడా అరెస్ట్ చేసినట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి. అయితే మరి నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ మరి దీనిపైన స్పందించే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అయితే స్పందించలేదు కదా, మరి నెక్స్ట్ ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అభిమాని ఒక ఫ్యాన్ అనేది ఈ రకంగా చనిపోవడం అనేది ఆయన సినిమాకి వచ్చి ఇది ఒక రకంగా బాధాకరమే కదా. రైట్ మమత, ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే దీనిపై ఈ రేవతి కుటుంబానికి పై కావచ్చు, తన భర్తపై కావచ్చు ఎలాంటి స్పందించడం అయితే జరగలేదు. ఎందుకంటే నిన్న జరిగిన ఘటనపై ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా ఉత్కంఠంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కానీ రేపు ఖచ్చితంగా నష్టపోయిన కుటుంబాన్ని కలిసే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన అభిమానిగా కావచ్చు ఆ సమయంలో సినిమా చూడడానికి వచ్చి ఈ ఘటన జరిగిన సందర్భంగా మాత్రం తరచూ ఒక సెలబ్రిటీగా గతంలో కూడా కొన్ని చూసుకున్నా కూడా ఇలాంటి సంఘటనల్లో ఈ సెలబ్రిటీగా ఉండి హీరోగా వాళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించడం కావచ్చు, వాళ్ళని దగ్గర తీసుకొని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ అయితే అలాంటిది ప్రచారం అయితే ఇప్పటి వరకు ఎలాంటిది రాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఖచ్చితంగా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, అదేవిధంగా హీరో కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా ఉండొచ్చు, సపోర్ట్ చేయాలి, కానీ రియాక్ట్ అవ్వలేదు. దీనికి సంబంధించి మరి మూవీ యూనిట్ అయినా ఏమైనా స్పందించిందా? రైట్ మమత, ప్రస్తుతం దీనిపై కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు, సినిమా ప్రొడక్షన్ యూనిట్ కావచ్చు, లేదంటే సంధ్యా థియేటర్ యజమాని కావచ్చు, ఇప్పటి వరకు అయితే ఆ కుటుంబంపై ఎవరు స్పందించడం అనేది జరగలేదు. నష్టపరిహారం కావచ్చు, లేదు అనంటే దీనిపై ఎలాంటి వార్త అయితే ఇప్పటి వరకు రాలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిపై త్వరలోనే వాళ్ళ కుటుంబాన్ని కలిసే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా కొంత స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, ఇప్పుడు అక్కడ నిరసనకారులకు సంబంధించి అయితే మరి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి వారికి సంబంధించి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు?
రైట్, అక్కడికి వచ్చిన డిఎఫ్ఐ కావచ్చు, డివైఎఫ్ఐ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఈ సంఘాలకు ఎందుకంటే ఖచ్చితంగా దీనికి సంధ్య థియేటర్ యజమానిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం పూట చూసుకున్నా కూడా అయితే వాళ్ళపై పోలీసులకు మరియు వీళ్లకు ఇద్దరి మధ్య వాగ్వాదానికి అయితే గురైంది. దాదాపుగా 40 నుంచి 50 నిమిషాల పాటు ఈ వాగ్వాదం అయితే కొనసాగిన తర్వాత వాళ్ళనైతే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. పోలీసుల దృష్టి కూడా చూసుకున్నట్లే కూడా అయితే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము వాళ్ళపై అనేసి అని కూడా చెప్పడం అయితే జరిగింది మమత.